బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 3. ఎపిసోడ్ ప్రారంభంలో వాల్టర్, జెస్సీ ఇద్దరు ఒక నిర్మానుష్యమైన ఎడారిలో కనిపిస్తారు. లాస్ట్ ఎపిసోడ్ లో హ్యాంక్ దగ్గర నుండి తప్పించుకున్న తర్వాత అక్కడ నుండి కాస్త దూరం వెళ్లి తమ దగ్గర ఉన్న గన్ అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టేస్తారు. తర్వాత అతి కష్టం మీద చాలా దూరం నడిచాక చివరికి ఓ రోడ్డు ఒడ్డుకు చేరుకుంటారు. అప్పుడే ఆ రోడ్ లో ఒక కార్ రావడం చూసి లిఫ్ట్ అడిగి అందులో వెళ్తుండగా జెస్సీ ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా అన్నట్టుగా అడగగానే వాల్టర్ జెస్సీని అక్కడే వదిలి ఆ వ్యాన్ లో వెళ్ళిపోతాడు. అయితే వీరిద్దరు ఏమనుకున్నారు, ఎందుకని జెస్సీని అక్కడే వదిలి వాల్టర్ ఒంటరిగా వెళ్తున్నాడు, హ్యాంక్ జెస్సీ ద్వారా వాల్టర్ వరకు వచ్చే ప్రమాదం ఉందా, ఇవన్నీ కూడా ఈ రోజు ఈ ఎపిసోడ్ లో చూద్దాం. అంతకంటే ముందుగా హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మస్తీస్ జేపీస్ వరల్డ్. ఎపిసోడ్ ప్రారంభంలో ఒక సూపర్ మార్కెట్ ని చూపిస్తారు. ఇంకా అందులో ఉన్న డోర్ క్లోజ్ అవ్వకుండా కొట్టుకుంటూ ఉంటది. ఏం జరిగిందా అని అక్కడ వర్క్ చేస్తున్న ఒక ఆవిడ వచ్చి చూస్తే ఆ డోర్ కి అడ్డంగా ఒక షూ కనిపిస్తుంది. దాన్ని తీసి ముందుకు చూడగానే ఇంకొక షూ, బెల్ట్, బట్టలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడి ఉంటాయి. ఇంకా చివరిగా వైట్ కలర్ అండర్వేర్ ని తీసుకోగానే ఎదురుగా వాల్టర్ నగ్నంగా నిల్చొని ఉండడం చూస్తాం. ఇక్కడ ఒక సెకండ్ అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు అని. తర్వాత ఆ సూపర్ మార్కెట్ వాళ్ళ ఆఫీసర్స్ కి కంప్లైంట్ చేయగానే నెక్స్ట్ సెకండ్ వాల్టర్ హాస్పిటల్ బెడ్ పై చికిత్స పొందుతూ ఉండడం చూస్తాం. కొద్దిసేపటికి స్కైలర్ ఇంకా వాల్టర్ జూనియర్ కూడా అక్కడికి చేరుకుంటారు. ఎన్నో గంటలుగా కనిపించకుండా పోయిన వాల్టర్ తిరిగి రావడం చూసిన తన కుటుంబ సభ్యులంతా భావోద్వేగానికి లోనవుతారు. అప్పుడు వాల్టర్ జూనియర్ హ్యాంక్ గురించి చెప్తూ అంకుల్ హ్యాంక్ ఒక షూట్అవుట్ లో పాల్గొని ఒక డ్రగ్ డీలర్ ని కాల్చి చంపాడు అని చెప్తాడు. అయితే ఈ విషయం వాల్టర్ కు ముందే తెలిసినా నాకేమీ తెలియదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైంది వాల్టర్ మామ ఆ బట్టలు, ఈ హాస్పిటల్ అంతా ఒక ప్లాన్ అని. మరోవైపు స్కైలర్ మేరీతో ఫోన్ లో మాట్లాడుతుంది. మేరీ ఇప్పటికీ ఒక విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది, వాల్టర్ సూపర్ మార్కెట్ లో పూర్తిగా నగ్నంగా ఎందుకు కనిపించాడు అని. అయినా సరే అతను క్షేమంగా తిరిగి వచ్చాడన్న విషయం మాత్రం ఆమె కొంత ఊరటనిస్తుంది. ఇక డిఏ ఆఫీస్ లో హ్యాంక్ పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కాస్త తను టూకోని చంపిన కారణంగా తన సీనియర్ అధికారులను తనని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడే హ్యాంక్ అక్కడ జరిగిన మొత్తం సంఘటనను వివరిస్తాడు. నేను అక్కడికి వెళ్ళిన రీజన్ వేరే, కానీ అకస్మాత్తుగా అక్కడ టూకో ఉన్నది గమనించి ఆశ్చర్యపోయాను. తను అక్కడ ఉంటాడని నాకు అస్సలు తెలియదు. అక్కడికి నేను జెస్సీ కారుని వెతుక్కుంటూ వెళ్ళాను. అయితే టూకో మాత్రం సడన్ గా నాపై కాల్పులు జరిపాడు. అందుకే నేను ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. చివరికి టూకో అక్కడే చనిపోయాడు అని హ్యాంక్ వివరిస్తాడు. మరోవైపు జెస్సీ తన ఇంటి బయట తన స్నేహితుడు బ్యాడ్జర్ తో కలిసి కనిపిస్తాడు. అప్పటికే పోలీసులు జెస్సీ కోసం గాలిస్తున్నారు. ఎందుకంటే క్రైమ్ సీన్ వద్ద అతని కారు దొరికింది. అందుకే వారిద్దరు కారులోనే దాక్కుని పోలీసులు అక్కడి నుండి వెళ్లిపోయే వరకు వెయిట్ చూస్తారు. జెస్సీ తన స్నేహితుడితో నేను చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నాను అని చెప్తాడు. పోలీసులు వెళ్లిపోయిన తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్లి మెత్త తయారీకి సంబంధించిన మొత్తం సామాగ్రిని పూర్తిగా తొలగించి తన ఆర్వీలో లోడ్ చేశాక జెస్సీ ఫ్రెండ్ బ్యాడ్జర్ తన కజిన్ ని పిలిచి ఆ ఆర్వీని సేఫ్ గా తన దగ్గర ఉంచాలని కోరుతాడు. అంతేకాకుండా ఆ కజిన్ కి ఇవ్వడానికి తన దగ్గర సరిపడా డబ్బు ఉండదు. అందుకే మిగిలిన డబ్బు తర్వాత తప్పకుండా ఇస్తానని చెప్పి అతన్ని ఒప్పిస్తాడు. మరోవైపు కథ మళ్ళీ వాల్టర్ దగ్గరకు మారుతుంది. డాక్టర్లు వాల్టర్ను నీకు చివరిగా గుర్తున్న విషయం ఏంటి అని అడుగుతారు. అయితే వాల్టర్ ఉద్దేశపూర్వకంగా నేను నిజాన్ని దాచిపెడతాడు. స్కైలర్ తో బాత్రూమ్ లో మాట్లాడిన విషయాన్ని పూర్తిగా తిరస్కరిస్తాడు. అన్ని పరీక్షల తర్వాత డాక్టర్లు నీ లంగ్ క్యాన్సర్ మెదడుకు వ్యాపించలేదు అని చెప్తారు. దానికి వాల్టర్ నాకు ఇప్పుడు బాగానే ఉంది, నన్ను డిశ్చార్జ్ చేయండి అని ఎంత చెప్పినా డాక్టర్లు మాత్రం అతన్ని ఆసుపత్రి నుంచి పంపడానికి ఒప్పుకోరు. తర్వాత సీన్ లో కొంతమంది పోలీసుల అధికారులు ఎక్కడికో వెళ్తూ ఉండడం చూస్తాం. అయితే ఇది లాస్ట్ టైం హ్యాంక్ వాల్టర్ జూనియర్ ని తీసుకొచ్చిన ప్లేస్. ఇక్కడ జెస్సీ విండితో గడపడానికి వచ్చుంటాడు. అకస్మాత్తుగా డిఏ అధికారులు అక్కడికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. స్టేషన్ లో హ్యాంక్ జెస్సీని విచారించడం ప్రారంభిస్తాడు. కానీ జెస్సీ నుంచి ఎలాంటి సమాధానం రాబట్టలేకపోతాడు. అంతేకాకుండా జెస్సీ వీకెండ్ మొత్తం విండితో కలిసి పార్టీ చేసుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు హ్యాంక్ నీ కార్ క్రైమ్ సీన్ దగ్గర ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తాడు. దానికి జెస్సీ ఆ కార్ 2 రోజుల క్రితమే దొంగలించబడింది, అది అక్కడికి ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు అని సమాధానం ఇస్తాడు. తర్వాత హ్యాంక్ జెస్సీ ముందు తన బ్యాగ్ ని పెట్టి అందులో ఉన్న డబ్బుని చూపించి అయితే నీ కార్లో ఉన్న ఈ బ్యాగ్ కి నీకు ఎలాంటి సంబంధం లేదని అంటావా? దానికి జెస్సీ వెంటనే అది నాది కాదు, ఆ బ్యాగ్ ఎవరిదో కూడా నాకు తెలియదు అని చెప్తాడు. దాంతో హ్యాంక్ అవునా సరే అయితే ఉండు అని చెప్పి ఆ డబ్బున బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జెస్సీ పూర్తిగా నిస్సహాయ స్థితిలో అలానే కూర్చుండగానే హ్యాంక్ మరోపక్క విండీని ప్రశ్నిస్తూ ఉంటాడు. విండీ కూడా మొదట ఆలోచన చేసి తర్వాత జెస్సీ వీకెండ్ మొత్తం నాతోనే ఉన్నాడు, మేమిద్దరం కలిసి పార్టీ చేసుకున్నామని చెప్తుంది. దాంతో హ్యాంక్ ఉన్న ఇంకొక ఆప్షన్ కూడా ఎగిరిపోయిందని డిసప్పాయింట్ అవుతూ ఉండగా తన మిత్రుడు తనతో జెస్సీని వదిలేస్తే మంచిది అని హెచ్చరిస్తాడు. అప్పుడే హ్యాంక్ నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది అని దాన్ని వాడతానుండు అని అనగానే మనం వాల్టర్ని చూస్తాం. తను ఒక సైకాలజిస్ట్ తో మాట్లాడుతూ ఉన్నాడు. నా సీక్రెట్స్ అన్ని మీరు దాచిపెడతా అంటే మీకు నిజం చెప్తాను అని చెప్పి ఒక విషయాన్ని చెప్పడం మొదలు పెడతాడు.
నాకు అసలు మానసిక సమస్య అనేదే లేదు అని అంటాడు. అప్పుడు సైకాలజిస్ట్ అయితే ఇంతకాలం ఎందుకు నటించావు అని అడుగుతాడు. దానికి వాల్టర్ నాకు ఇంట్లో ఉండాలనిపించడం లేదు, అందుకే అక్కడ నుండి పారిపోయాను సమాధానం ఇస్తాడు. మరోపక్క హ్యాంక్ డోర్ గుండా జెస్సీకి సైగలు చేసి దగ్గరికి పిలుస్తాడు. జెస్సీ కూడా ఏంటో చూద్దామని తన దగ్గరికి రాగానే హ్యాంక్ తన బ్రహ్మాస్త్రాన్ని అక్కడ తెచ్చుంటాడు. తానే ఆ వీల్ చైర్ వృద్ధుడు. జెస్సీకి భయం మొదలవుతుంది. ఇప్పుడు ఈ వృద్ధుడు నిజం చెప్తే నా పని గోవిందా అని ఫుల్ గా టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే హ్యాంక్ ఆ వృద్ధుడిని ఈ వ్యక్తి టూకో ఇంట్లో ఉన్నాడా, టూకోతో కలిసి పని చేశాడా అని అడుగుతాడు. కానీ ఆశ్చర్యంగా వృద్ధుడు ఒక్కసారైనా కూడా గంట మోగించాడు. అయితే అతను జెస్సీని మాత్రం చాలా కోపంగా చూస్తూనే ఉంటాడు. కానీ ఎందుకని ఆ వృద్ధుడు జెస్సీని పట్టించలేదన్నది మనకి పోన్ తెలుస్తుంది మామ. ఇదంతా చూస్తున్న గోమెజ్ జెస్సీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనట్టుంది అని నాకు అనిపిస్తుంది అని అంటాడు. కానీ హ్యాంక్ మాత్రం ఇంకా జెస్సీ పైన అనుమానం పెట్టుకుని ఉంటాడు. చివరికి సరైన ఆధారాలు లేకపోవడంతో డిఏ అధికారులు జెస్సీని విడుదల చేసేస్తారు. స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత జెస్సీ వెంటనే వాల్టర్కి ఫోన్ చేసి మన ప్లాన్ సక్సెస్ అయింది, వాళ్ళు నన్ను వదిలేశారు అని చెప్తాడు. తర్వాత నా దగ్గర ఉన్న డబ్బంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని బాధపడతాడు. అప్పుడు వాల్టర్ ఒక్కసారిగా అడుగుతాడు మెత్ ల్యాబ్ ను మళ్ళీ ఏర్పాటు చేయగలమా అని. ఆ మాట విన్న జెస్సీ ఆశ్చర్యపోయి ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నిస్తాడు. వాల్టర్ ప్రశాంతంగా So we can cook. What's changed, Jesse? అది విన్న జెస్సీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత వాల్టర్కు తన మెత్ వ్యాపారంతో సంబంధించిన డబ్బు గుర్తుకొస్తుంది. వెంటనే ఆసుపత్రి నుంచి రహస్యంగా బయటకు వచ్చి ఇంటికి చేరుకుంటాడు. ఇంకా మెల్లగా ఎవరికి అనుమానం రాకుండా తను దాచిన అదే రూమ్ లోకి వచ్చి ఆ బాక్స్ లో ఉన్న డబ్బు, గన్ ఇంటి వెంటిలేషన్ లో జాగ్రత్తగా దాచిపెడతాడు. అలా దాచిపెడుతూ ఉండగా సడన్ గా ఇంటి లైట్స్ ఆన్ అవ్వగానే టెన్షన్ తో అక్కడే దాక్కుని ఉండగా స్కైలర్ అండ్ వాల్ట్ జూనియర్ రావడం చూసి బాధపడతాడు. తర్వాత ఎవరికీ తెలియకోకుండా మళ్ళీ ఆసుపత్రికి తిరిగి వచ్చేస్తాడు. అయితే ఇక్కడ తను తీసుకున్న పెయిన్ ఏదైతే ఉందో మామ అది పీక్స్ అసలు. కాస్త ఫ్యామిలీ కోసం వాల్టర్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడని తెలిసేలా చేస్తుంది. ఆ తర్వాత కథ డిఏ ఆఫీస్ కు మారుతుంది. టూకోని కాల్చి చంపిన తర్వాత హ్యాంక్ పేరు డిపార్ట్మెంట్ లో మరింత పెరుగుతుంది. అందుకే అతని సహోద్యోగులు చిన్న సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి అతన్ని అభినందిస్తారు. మరోవైపు డాక్టర్లు చివరకు వాల్టర్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి తిరిగి వచ్చిన వాల్టర్ను స్కైలర్ ఒక ప్రశ్న వేస్తుంది, నీ దగ్గర ఇంకో సీక్రెట్ ఫోన్ ఉందా అని. దానికి వాల్టర్ నా దగ్గర ఎలాంటి రెండో ఫోన్ లేదు అని సమాధానం ఇస్తాడు. కానీ స్కైలర్ మాత్రం అతని మాటలను పూర్తిగా నమ్మదు. వాల్టర్ తన దగ్గర ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నాడని ఆమెకు అనుమానం వస్తుంది. అదే కారణంగా ఆమె చాలా బాధపడుతుంది. ఇంకా నిశ్శబ్దంగా అక్కడే ఇటు తిరిగి పడుకుండిపోతుంది. ఇక్కడతో బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 3 ముగుస్తుంది మామ. ఈ ఎపిసోడ్ లో మనం ఒక ముఖ్యమైన విషయం చూసాం. గత ఎపిసోడ్ చివరిలో నేను చెప్పినట్లుగా పోలీసులు జెస్సీని వెతుక్కుంటూ వచ్చారు. అసలు ప్రశ్న ఏంటంటే పోలీసులు జెస్సీని కస్టడీలోకి తీసుకుంటే వాల్టర్ పేరు బయట పెడతాడా? కానీ మీరు చూసినట్లే వాల్టర్ మరియు జెస్సీ చాలా తెలివిగా పరిస్థితిని హ్యాండిల్ చేశారు. అందుకే హ్యాంక్ కు జెస్సీపై అనుమానం ఉన్నా వాల్టర్ కూడా ఆ ఘటనలో భాగమని ఇప్పటికీ అతనికి తెలియలేదు. ఇక ఈ ఎపిసోడ్ చివరిలో మరో ఆసక్తికరమైన విషయం కూడా స్పష్టమవుతుంది. అంత పెద్ద ప్రమాదం ఎదురైనా వాల్టర్ ఇంకా మెత్త తయారు చేయాలనే ఆలోచనను వదలట్లేదు. దీన్ని బట్టి అతని వ్యక్తిత్వం నెమ్మదిగా మారుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు చిన్న చిన్న విషయాలకే భయపడే వాల్టర్ ఇప్పుడు ప్రాణాలకు ముప్పు వచ్చినా కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇక్కడ నుండి అతని వ్యక్తిత్వం క్రమంగా చీకటి వైపు మారుతుందని కూడా చెప్పొచ్చు. అదే సమయంలో మరొక కోణంలో చూస్తే అతని పరిస్థితి కూడా అర్థం చేసుకోవచ్చు. లంగ్ క్యాన్సర్ కారణంగా తనకు మిగిలిన సమయం చాలా తక్కువని వాల్టర్ తెలుసు. అందుకే తను చనిపోయేలోపు తన కుటుంబానికి సరిపడా డబ్బు సంపాదించి వెళ్లాలని తపన అతను మళ్ళీ ఈ ప్రమాదంలోకి పడేలా చేస్తుంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే జెస్సీ మళ్ళీ వాల్టర్తో కలిసి మెత్ తయారు చేయడానికి ఒప్పుకుంటాడా లేక ఈసారి అతన్ని పూర్తిగా తిరస్కరిస్తాడా? దానికి సమాధానం మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మామ. సో ఆ ఎపిసోడ్ ని త్వరలో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు టేక్ కేర్, టాటా, బై బై, లవ్ యూ ఆల్.